Hello guys, welcome back to Indian Economy question and answer writing sessions. Myself Venkatesh Parmanchala, so Indian Economy faculty and Regional Economy faculty from the past 10 plus years. So ఈ రోజు వచ్చేసి మీరు రాయవలసిన క్వశ్చన్ ఆర్ మీరు రాయవలసిన ఆన్సర్ వచ్చేసి వాట్ ఆర్ ద ఓవర్ ఆర్చింగ్ గోల్స్ దట్ ఇండియన్ ప్లానింగ్ ఎయిమ్స్ టు అచీవ్ ఇన్ ద లాంగ్ రన్. భారతీయ ప్రణాళిక దీర్ఘకాలంలో సాధించాలనుకునే ప్రధాన లక్ష్యాలను వివరించండి ఆర్ వివరణ ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇది ప్లానింగ్ ఆబ్జెక్టివ్స్ ఇంతకుముందు అంటే నీతి ఆయోగ్కి సంబంధించింది కాదు. సో సిన్స్ మరి ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకి అడిగే అవకాశం ఉందా అంటే ఆ క్వశ్చన్ వచ్చేసి ఒక్కసారి చిన్నమ్మ ట్విస్ట్ అనేది ఉంది ఇందులో. వాట్ ఆర్ ద లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అని అడగలేదు, ఓకేనా. వాట్ ఆర్ ద ఓవర్ ఆర్చింగ్ గోల్స్ అని చెప్పేసి దట్ ఇండియన్ ప్లానింగ్ ఎయిమ్స్ టు అచీవ్ అంటే ఒకప్పుడు మనం అచీవ్ చేయలేనివి ఇప్పుడు అచీవ్ చేయాల్సినవి అన్నీ కూడా ప్రణాళికా కాలంనే నేను ఇంక్లూడ్ చేసి దీన్ని అడగడం జరిగింది. సో భారతీయ ప్రణాళిక దీర్ఘకాలంలో అంటే ఇది పాతకాలపు పంచవర్ష ప్రణాళికల లేకపోతే ప్రస్తుత నీతి ఆయోగ్కి సంబంధించింది అనేది పక్కన పెడితే జనరలైజ్డ్ ఆ యొక్క ప్రధాన లక్ష్యాలను వివరించండి అన్నాడు. కాబట్టి ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఆల్రెడీ మరి ఎలా రాయాలి సార్ అంటే ఐ జస్ట్ గివ్ ఏ హింట్. ఆల్రెడీ దీనికి సంబంధించిన సోర్సెస్ వచ్చేసి ఇలాంటి లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోండి. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రయారిటీస్ ఆఫ్ ది ప్లానింగ్. And there are difference between objectives of the planning, long term objectives of the planning. దీర్ఘకాలిక లక్ష్యాలు వేరు, లక్ష్యాలు మరియు ప్రాధాన్యతలు వేరు. రెండు క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ విచ్ ఈస్ ఎ వెరీ బేసిక్ ఫండమెంటల్ ఎంట్రీ లెవెల్ క్వశ్చన్. ఇది కాకుండా ఇంకొక క్వశ్చన్ ఉంటుంది దీని తర్వాత, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రయారిటీస్ ఆఫ్ ది ఇండియన్ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో అది ఇంకొక రకంగా నేను డిస్కస్ చేస్తాను, ఇది ఇంకొక రకంగా డిస్కస్ చేస్తాను. ఓవరాల్గా ఆబ్జెక్టివ్స్ ప్రయారిటీస్ వచ్చేసి రేపు ఫ్యూచర్లో మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ ఈ యొక్క ప్రణాళికల నుంచి ఖచ్చితంగా 100% కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళొచ్చు. ఇది కాకుండా వీటికి సంబంధించిన లిమిటేషన్స్ అవి కూడా కొన్ని ఉన్నాయి, అది కూడా మనం ఆ యొక్క క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. సక్సెస్ అండ్ ఫెయిలియర్ అనేది ఏదైతుందో అది కూడా విత్ లేటెస్ట్ డాటా అనేది మనం డిస్కస్ చేద్దాం. కానీ ఆబ్జెక్టివ్స్లో ఎక్కడా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క డాటా అనేది ఎక్కువగా వాడడానికి ప్రయత్నించకండి, ఓకేనా. ఆ యొక్క సక్సెస్ అయినామా ఫెయిల్ అయినామా సఫలం అయ్యామా విఫలమయ్యామా ఎన్ని అంశాల్లో అంటే ఎన్ని సోషియో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్లో మనం సక్సెస్ అయ్యాం, ఎన్ని సోషియో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్లో మనం ఫెయిల్ అయ్యాము. సో అలాంటి ఇండివిజువల్గా పాయింట్స్ రాసేటప్పుడు మీరు కంక్లూడ్ చేయండి. కానీ ఆబ్జెక్టివ్స్ అన్నప్పుడు డెఫినెట్గా మెయిన్గా మనకున్న లక్ష్యాలు ఏదైతేనో టార్గెట్స్ మీదనే మీరు రాయడానికి ప్రయత్నించండి. ఇక్కడితోనే ఈ క్వశ్చన్ అనేది ఏదైతుందో దాన్ని నేను క్లోజ్ చేస్తున్నాను.